హలో అందరికీ, దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చూపించే రెసిపీ తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టం. ఎండుమిర్చితో చేసిన, పచ్చిమిర్చితో చేసిన చాలా ఇష్టంగా తింటారు. ఏం రెసిపీ అంటే గోంగూర పచ్చడి. పచ్చడి కోసం 25-30 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. పెద్దగా ఉన్న ఒక కట్ట గోంగూరకి మంటని బట్టి ఎండుమిర్చి మంటగా ఉంటే 25 లేదా 30 వరకు తీసుకోవాలి. ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఇలా ఎండుమిర్చిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. వీటిల్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి మాత్రం నల్లగా అవ్వకూడదు. ఇలా దోరగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వేయించుకున్న మిరపకాయలు చల్లారేలోపు గోంగూరను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. గోంగూరని శుభ్రంగా కడుక్కుని నీళ్ళేమీ లేకుండా చూసుకోవాలి. కొంతమంది గోంగూర ఉడకబెట్టి చేస్తారు. నేను నూనెతో ఫ్రై చేస్తున్నాను. మిరపకాయలు వేయించుకున్న కడాయిలోనే గోంగూరను కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కడాయిలో గోంగూర యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ పోసుకుని తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. గోంగూర చల్లారేలోపు మిక్సీ జార్లో మిరపకాయలు యాడ్ చేసుకున్నాం కదా, వాటితో పాటు 1 స్పూన్ జీలకర్ర, 4 చిన్నులపాయ గబ్బాలు, తగినంత కల్లుప్పు యాడ్ చేసుకోండి. అన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిరపకాయల్లో ఉన్న విత్తనాలు కూడా గ్రైండ్ అయిపోవాలి. చూపిస్తున్నా కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో ఫ్రై చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పల్స్ మోడ్లో ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. గోంగూర పేస్ట్ మిరపకాయలంతా కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో నూరుకోవచ్చు. పచ్చడికి తాలింపు కోసం గోంగూర వేయించుకున్న కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కావాలంటే పచ్చిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చిపప్పు యాడ్ చేసుకోను. 4-5 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చాగా దంచిన ఉల్లిపాయ గబ్బాలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. గోంగూర పచ్చడిలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. అన్ని ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని కూడా ఈ ఆయిల్లో యాడ్ చేసుకుని ఒక్కసారి తిప్పుకుని బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. మా ఇంట్లో అయితే ఈ గోంగూర పచ్చడి ఎక్కువగానే తింటాం. వారికి అయితే చాలా ఇష్టం. ఇలా గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకుని ఒక ఆమ్లెట్ వేసుకుని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో. దింపు పెట్టిన ఆ కడాయిలోనే కొంచెం అన్నం కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఎంతమంది తింటారు కామెంట్ చేయండి. చూసారు కదా నా వీడియో, మీకు తినాలనిపిస్తుందా? అయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.